ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ ప్రదీప్ గారు, ఎలా ఉన్నారు? డైరెక్షన్లోకి ఆల్రెడీ వచ్చారు, కానీ లవ్ స్టోరీస్ చేయొచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ చేయొచ్చు, కానీ ఎక్కువగా థ్రిల్లరే ఎందుకు ఎక్కువగా థింక్ చేస్తూ ఉంటారు? నాకు చాలా ఇష్టం అండి ఆ జానర్. థ్రిల్లర్ అంటే ఏంటంటే మనం ఆడియన్స్ని కానివ్వండి, ఆడియన్స్ని బాగా ఎంగేజ్ చేయొచ్చండి. కరెక్ట్ స్క్రిప్ట్ పట్టుకోగలిగితే ఆడియన్స్ని ఎంగేజ్ చేయించగలదు, కొత్తగా చూపించవచ్చండి. లవ్ స్టోరీస్ కానివ్వండి, ఇవన్నీ ఇష్టం అండి నాకు. నేను రాసుకొని పెట్టుకున్న సబ్జెక్టులన్నీ. కానీ థ్రిల్లర్ ఏంటంటే నా మీద నాకు ఎందుకు థ్రిల్లర్ జానర్ నేను బాగా చూపించగలుగుతాను అన్నది. అంటే 2-3 ఇప్పుడు చేస్తుంటే ఊరికే చేస్తుండే కెమెరా పెట్టుకొని పిల్లలిద్దరిని ఇంట్లో కూర్చోబెట్టి వీడియోలు తీస్తూ ఉంటాను నేను. అందులో కూడా వీళ్ళిద్దరిని కూడా పెట్టి కూడా నేను చేసే థ్రిల్లరే, హారరే చేస్తుంటే ఇంట్లో నాకు రూమ్లో కూర్చోబెట్టి చేసినా కూడా. ఎందుకు దానికి సింక్ అయ్యానంటే నేను ఆ జానర్ అంటే చాలా ఇష్టం నాకు. ఆల్రెడీ కొన్ని స్టోరీస్ ప్రిపేర్ చేసుకుని ఉండుంటారు ఆల్రెడీ. సో వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు ఉండొచ్చు, తెలిసిన ద్వారా కూడా కొన్ని పరిచయాలు పెంచుకోవచ్చు. సో అలాంటి హీరోస్లో ఏ హీరో అయితే మీ స్టోరీకి యాప్ట్ అనుకుంటున్నారు? నేను అనుకున్న సబ్జెక్ట్కి యాక్చువల్లీ మన కార్తికేయ గారు ఒకళ్ళు వాళ్ళ అంటే ఒక స్టోరీ అనుకుంటున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఊరికే మైండ్లో పెట్టుకుని డిజైన్ చేసుకుంటా కథని. హీరో కార్తికేయ గారిని మైండ్లో పెట్టుకుని స్టోరీ డిజైన్ చేశారు? పెట్టుకున్నాను, సబ్జెక్ట్ పెట్టుకున్నారు. ఓకే, మరి నరేట్ చేశారా అతనికి? లేదండి, ఇంకా చేయలేదు. చేసే అవకాశాలు అతి త్వరలో ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వస్తే డెఫినెట్గా చేస్తానండి ఆయనకి. సో మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఒకవేళ నిజంగా బెస్ట్ ఆపర్చునిటీ వచ్చి ఫస్ట్ ఒక 2-3 ఫిలిమ్స్ సక్సెస్ అయ్యి మంచిగా మహేష్ బాబు గారితో ఒక ఆపర్చునిటీ వస్తే ఎలాంటి ఫిలిమ్స్ ఇస్తారు అతనితో? లేదండి, ఆయనతో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తాను. అతనితో కూడా లేదండి, మహేష్ బాబు గారిని మీరు ఎలా చూపించినా అందంగా ఉంటారండి ఆయన. మురారి, కలేజా, అతడు, లైక్ మీరు ఈ మహేష్ బాబు గారిని ఎలా చూపించినా కూడా ఆ క్యారెక్టర్ ఆయన చేసేస్తారండి. మహేష్ బాబు గారు రీమేక్ సబ్జెక్టులు చేయరు తప్ప మీరు ఆయనకి ఇదండి హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఆయన చేసి పెడతారండి మీకు. ఓకే, ఆయన ఈజ్ నంబర్ 1 ఇన్ దట్, అంతే. సో ఏవిఎస్ గారు అంటే మా మదర్కి కూడా చాలా ఇష్టం. కొన్ని సందర్భాల్లో శుభలేఖ ఫిలిం అనుకోవచ్చు, ఇలాంటి చాలా ఫిలిమ్స్లో. అలాంటిలో మీకు బాగా ఇష్టమైన కామెడీ డైలాగ్ ఏంటి? నాన్నగారిది శుభలగ్నం అండి. శుభలగ్నం ప్లస్ ఇంద్ర. ఆబ్వియస్లీ ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి తుత్తి నత్తి క్యారెక్టర్, గోపాలకృష్ణ అనే క్యారెక్టర్. అంటే బాగా శుభలగ్నంలో బాగా ఇష్టమైనది ఏంటి? శుభలగ్నం కంప్లీట్ క్యారెక్టర్ చేసిన గోడ మీద కదా. సో అలాంటి ఆ టైపా? సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అలాగా నాన్నగారిలో ఏదైనా కమెడియన్ గా ఏమైనా చేద్దామని కానీ, లేదు అంటే యాక్టర్ గానీ అవ్వాలని అనుకున్నారు? లేదండి, అప్పుడు నేను ఇంటర్ డిగ్రీ ఉన్నప్పుడు హీరో అండి. యాక్టర్ కెమెరా ఇచ్చి వదలబోనామండి. ఓన్లీ హీరో అంటే ఆ ఏజ్ నాది అలాంటిది. జుట్టు గిట్టు బాగుండేది, రెగ్యులర్ జిమ్కి వెళ్ళేవాడిని. నాన్నగారు కూడా ఫోటో సెషన్ పెడదాన్నారు, నీకు ఒకసారి అదే అనుకున్నాను. ఇంకా లైఫ్ అంతా కూడా మనం చేసుకున్నట్టు ప్లానింగ్ ఉంటుంది కాబట్టి సో కొన్ని చేంజెస్కి. ఇండస్ట్రీలో బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరండి. నేను కాస్త మాట్లాడదంటే కయ్యూమ్తో మాట్లాడతానండి, మన అలీ గారి బ్రదర్. కయ్యూమ్తోనే కొంచెం ఎప్పుడన్నా అనిపిస్తే ఇద్దరం సదా కూర్చొని కొంచెం 1-2 గంటలు కబుర్లు చెప్పుకుంటాం అంతే. వేరే వాళ్ళతో ఎవరితో టచ్లో లేదండి. ఎవరితో అంటే ముందు నుంచి లేదా, లేదంటే నాన్నగారు లేనప్పటి నుంచి తగ్గిపోయిందంటారు? నాన్నగారు తర్వాత తగ్గించాను. ఇన్ఫాక్ట్ మీరు తగ్గించారు? వెళ్ళలేదు, ఇంక బయటకు వెళ్ళటం కూడా తగ్గించా. మాకు తెలిసింది ఏంటంటే అల్లరి నరేష్ గారు వాళ్ళందరితో ఒక మంచి ర్యాపో ఉండేది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గిపోయింది అని చెప్పి విన్నాం. అవును, అల్లరి నరేష్ గారు యాక్చువల్లీ మేము అందరం వెళ్ళేవాళ్ళం అండి, శబరిమల వీటందరూ తిరుగుతూ ఉండేవాళ్ళము. తర్వాత అంటే ఇంకా అల్లరి నరేష్ పెద్ద హీరో ఇప్పుడు, లైక్. సో నాకు వెళ్ళటానికి సందర్భం రాలేదు, కూర్చొని మాట్లాడేంత టైం వాళ్ళకి లేదు ఇంకా. సో అంటే చాలా చిన్న ఏజ్లోనే లైఫ్ని మంచి ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్ అనుకోవచ్చు మీరు ఒక రకంగా చెప్పాలంటే. ఓకే, ఆల్రెడీ ఇండస్ట్రీలో సిచ్యువేషన్స్ ఏంటి, అన్నీ అంటే లోటుపాట్లు ఏంటి, ఎవ్రీథింగ్ చూసారు. మీరు తీసుకున్న స్ట్రాంగెస్ట్ డెసిషన్స్ ఏంటి? స్ట్రాంగెస్ట్ డెసిషన్ ఏంటంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదండి. వాళ్ళు మనకి ఏదో చేస్తారో అని అనుకోకూడదు. ఓకే, నీలో టాలెంట్ ఉందా, నువ్వు బయటికి వెళ్ళు. నీ టాలెంట్ 10 మందికి తెలిసే వరకు అరుస్తూనే ఉండు, ఎప్పుడు ఒకసారి వింటారు. టాలెంట్ ఇన్ఫ్యాక్ట్ వన్స్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేనే ఉన్నానండి, మూవీ తీయటం చాలా ఈజీ. ఇప్పుడు కూర్చుంటాం, మనం సినిమాకి వెళ్తాం, మూవీ చూస్తాం, చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం చేశాడు రా,
క్లైమాక్స్ అలాగే ఇంకోలా చేయాలి, ప్రతి ఒక్కరు చెప్తాడు సలహా. అసలు ఆ ప్లాట్ క్రియేట్ చేసింది ఎవరు, ఆ ప్లాట్లో అన్ని క్యారెక్టర్స్ పెట్టింది ఎవరు, అన్ని పెట్టినట్టు క్లైమాక్స్ ఎలా తెలియదా. అంటే ఐడియాలు ఇవ్వటం ఈజీ అండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. మీరు ఇందాక అడిగిన దానికి నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది ఏంటంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నువ్వు ఇది చూపించాలి అంటే అలానే చూపించు. వేరే వాళ్ళు వచ్చి ఇలా చేద్దాం చేంజ్ చేయాలంటే చెయ్యొద్దు. ఒక విజన్ నీవు ఉంది అన్నప్పుడు నువ్వు అది ఫాలో అయిపో, తప్పో ఒప్పో. ఇప్పుడు నేను చేశానండి 2-3 ప్రాజెక్ట్ చేశాను, అరే నువ్వు దండం పెడతాను నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి రావద్దు అన్నారు నా ఫ్రెండ్స్. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూసినవి అలాంటివి మొన్న తర్వాత చూసినప్పుడు, అరే దీపు నువ్వు చాలా బాగా చేసావురా అది అని చెప్పి వాడే ఫోన్ చేశాడు. నేను వాడికి లింక్ ఏం పంపించుకుని వాడే నాకు ఫోన్ చేశాడు. అది ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతాను నేను. తిట్టిన ఫ్రెండే ఫోన్ చేసి బాగా చేసావురా అంటే అయిపోయింది, ఇట్స్ అన్ అచీవ్మెంట్. అప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా స్ట్రాంగ్గా పెరుగుతుంది. ఇంకోటి నేను చేయాలనుకుంటే ఇంకా బాగా డిజైన్ చేసుకుంటా. ఓకే అట్లీస్ట్ 10 మందిలో ఒక 5 కన్నా నచ్చడం మొదలుపెట్టావు, కీప్ ఆన్ ట్రయింగ్. ఇండస్ట్రీ అనేది ట్రై చేస్తూనే ఉండాలండి, వెనకాల యూ నీడ్ సపోర్ట్ అంతే. ఆ విషయంలో నాకు నా వైఫ్ ఫుల్ సపోర్ట్. ఆ విషయంలో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు అని తెలుసుకునే టైంలో వైఫ్ ఎంత ఇష్టం అంతే బ్యాక్ బోన్ అని కూడా విన్నాం. ఈవెన్ దో నీకెందుకు నేనున్నాను, ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్పే సందర్భం కూడా ఉందని విన్నాను. సో అంటే ఏంటి, నేను యాక్చువల్లీ ఏంటంటేనండి, మూవీ చేయాలి అనేది నాకు బాగా ప్యాషన్ అండి. ఇప్పుడు 15 మంది యూనిట్ ఉన్నారు, షూటింగ్ చేద్దామంటే చేయలేను నేను, తక్కువ మందితో చేసుకుందాం. హడావుడి ఉండకూడదు, షూట్ అంటే నీట్గా చేసుకోవాలి, ఒక ప్లాన్ ప్రకారం. హడావుడి చేసి గందరగోళం, అది నా ఫీలింగ్, అది అలా ఉండాలని చెప్పనట్లేదు. నేను ఎప్పుడన్నా నేను విషయంలో చిన్న డిప్రెస్ అయ్యానంటే నా వైఫ్ నాకు ఫస్ట్ చెప్తుందండి, కంగారు పడద్దు, జరుగుతుంది, కొంచెం టైం తీసుకో, మనమే చేసుకుందాం. అట్లీస్ట్ నాకు ఇంట్లో ఆ సపోర్ట్ ఉంది. నువ్వు అసలు వద్దు, నువ్వు కంప్లీట్గా బిజినెస్ సైడ్కి వచ్చేసే అని చెప్పి తను చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను స్ట్రగుల్ అవటం చూసి ట్రై చేయి అంతే. నేను ఒకటే ఫెయిల్యూర్ అన్నది అయిపోయిందండి నా లైఫ్లో. నేను ఇప్పటిదా చేసినవన్నీ ఫెయిల్. ప్రతి దాంట్లో నుంచి లెసన్ ఉంది నాకు. ఇది చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా ప్రజెంట్ చేయకూడదు, దీన్ని ఇలా వాడాలి. ప్రతి దాంట్లో నేర్చుకున్నానండి. నేను మా అబ్బాయి కౌశిక్ దగ్గర ఏమైనా మంచిది ఉన్నా కూడా అడాప్ట్ చేసుకుంటా. నేను మా నాన్న దగ్గర నేర్చుకున్నది, మంచి అలవాటు మీ దగ్గర ఏమైనా ఉందా, నేను అది నచ్చిందంటే అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తా. అట్లీస్ట్ వైఫ్ ఎప్పుడైనా సరే అది వద్దు, ఆ పని చెయ్యొద్దు అన్నా, ఎప్పుడైనా చేసినా, ఒకవేళ ఇన్ కేస్ అది వైఫ్ చెప్పింది వస్తే అవును నువ్వు చెప్పింది కరెక్టే అనే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 1-2 అంటున్నారు, చాలా ఉన్నాయండి. చాలాసార్లు చెప్పిందండి, వద్దు నాను అది వద్దు. నేను కొంచెం మొండికి వెళ్ళేవాడిని, చేసేవాడిని. వెంటనే ఇంటికి వచ్చి మా మిసెస్ వైఫ్ చూసేవాడిని, ఇంకా బ్రహ్మానంద గారు చూసినట్టు చూసేవాడిని. తను చెప్తుందండి ఏది మంచి చేయడం అని చెప్తుంది. కాకపోతే అంటే కొన్నిసార్లు మన ఈగో ఒప్పుకోదు కదా, మగాళ్ళం కదా, కాస్త చెప్తుంది. కానీ నాకు కరెక్ట్ చెప్తుందండి ఇది అని. నా మిసెస్కి యాక్చువల్లీ మెయిన్ ఇన్స్పిరేషన్ మా నాన్న అండి. నాన్నగారు అంటే చాలా ఇష్టం తనకి. ఓకే, యాస్టీస్గా ఫాలో అవుతుంది నాన్న స్టిల్. సో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి తనలో? ప్రతిదీ అండి, లైక్ కేరింగ్. నేను మార్నింగ్ ఎక్కడికైనా పరిగెడుతున్నాను బయటకి అంటే ఫీడ్ చేసే పంపిస్తుంది బయటికి నన్ను. లైక్ ఫాలో అప్ అండి తను, అంతే. నేను బయటకు వెళ్తున్నట్టే నా జోబులో ఎంత ఉంది ఏంటి బండ్లో పెట్టు, షీల్ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. నాకు లైక్ లవ్ మ్యారేజ్ అండి ఇద్దరిది. ఓకే, నేను జీవితంలో చేసిన కొన్ని మంచి పనులు ఇది ఒకటి, తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకోవటం. సో మరి మష్రూమ్ గురించి ఎందుకు కొట్టుకుంటూ ఉంటారు ఇంట్లో? మష్రూమ్ గురించి కొట్టుకుంటానంటే నేను మా అబ్బాయి కొట్టుకుంటాం. అదే మరి మీరిద్దరే. అవును, అండ్ యాక్చువల్లీ నాకు మా అబ్బాయికి ఇద్దరికి బాగా ఇష్టం మష్రూమ్స్. మా అమ్మ చేస్తుంది. మీకు పప్పన్నం ఇష్టమేమో? పప్పన్నం ఆబ్వియస్లీ ఇష్టమే, కానీ మష్రూమ్ కొంచెం హైబ్రిడ్ కదా, అది ఎందుకు అలవాటైంది, అది బాగా తింటాను నేను మా అబ్బాయి మష్రూమ్స్. అది చేసిన రోజున మాత్రం కొట్టుకుంటాను, నేను మా అబ్బాయి కొట్టుకుంటాం అంతే. ఓకే, వాడు నాకు ఉంచుకుంటే తినేరని ఆడ చూస్తాడు, నాకు ఉంచాలని చెప్పి జరనే చూస్తుంది. మా అమ్మ ముందే డివైడ్ చేసి పెడుతుంది, నీకు ఇది మీ నాన్నకి అని చెప్పి.